హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి. చిన్నప్పుడు మనమందరం కొన్ని కలలు కలిగి ఉండేవాళ్ళం. కానీ కాలం గడుస్తున్న కొద్దీ మన బాధ్యతలు, ఒత్తిడులు, భయాలు ఆ కలలను మన నుండి దూరం చేశాయి. రమేష్ అనే ఒక యువకుని జీవితం కూడా అలానే మారిపోయింది. కలలతో మొదలైన అతడి జీవితం ఒత్తిడితో నిండిన జీవితంగా మారిపోయింది. ఉదయం అలారం మోగగానే నిద్ర లేవడం, హడావిడిగా ఆఫీస్కు బయలుదేరడం, వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవడం, లేట్ అయితే బాస్ చేత తిట్లు పడడం, పదే పదే మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం, ఆఫీస్లో రిపోర్ట్స్ రెడీ చేయడం, టైంకి రిపోర్ట్ రెడీ కాకపోతే బాస్ కోప్పడతాడని భయపడడం, రిపోర్ట్స్ కోసం నైట్ ఓవర్ చేయడం. రాత్రికి ఇంటికి చేరే రమేష్కి తన భార్య పిల్లలతో సమయం గడపాలని ఉండేది. కానీ ఆఫీస్ ఒత్తిడి వలన కుదరకపోయేది. అలా ప్రతిరోజు రమేష్ జీవితం పనుల జాబితాగా మారిపోయింది. చిన్న వయసులో అతను కలలు కన్న జీవితానికి, ఇప్పుడు అతను జీవిస్తున్న జీవితానికి సంబంధం లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే ఇలాంటి జీవితం రమేష్ కోరుకున్నది కాదు. ఒక వీకెండ్ రమేష్ ఇంట్లో కబోర్డ్ శుభ్రం చేస్తూ ఉండగా అందులో అతనికి చిన్నప్పుడు రాసుకున్న అతని డైరీ దొరుకుతుంది. ఆ డైరీ నా కలలు అనే శీర్షికతో ఉంటుంది. అతను ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తాడు. అందులో చిన్నప్పటి హ్యాండ్ రైటింగ్, కొంచెం క్రాక్డ్ డ్రాయింగ్స్ కనపడతాయి. అందులో చిన్నప్పుడు రమేష్ కలలు కన్న విషయాలు రాసి ఉంటాయి. రచయిత అవ్వాలి, మంచి మంచి స్టోరీస్ పబ్లిష్ చేయాలి, ప్రయాణాలు చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. అవన్నీ చూడగానే రమేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను కలలు కన్న జీవితం ఏంటి, నేను గడుపుతున్న జీవితం ఏంటి, ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేశాను, ఎందుకు నేను ఇలా అయ్యాను, నా కలలను నేను ఎందుకు పట్టించుకోలేదు, నిజానికి నా శత్రువును నేనే, నా భయాలు, నా అలసత్వం, రేపు చేద్దాంలే అనే మాటలే నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి కారణమయ్యాయి అనుకుంటూ తనకు తానే ఆత్మవిమర్శ చేసుకుంటాడు. మరుసటి రోజు రమేష్ టేబుల్ దగ్గర కూర్చొని పెన్ తీసుకుంటాడు. కొత్త నోట్బుక్లో ఇలా రాస్తాడు: నేను నా కలలను మళ్ళీ మొదలు పెడుతున్నాను అని ఒక చిన్న ఆర్టికల్ రాస్తాడు. రాసి దాన్ని మ్యాగజైన్కి పంపుతాడు. మొదట అది రిజెక్ట్ అవుతుంది. అయినా సరే అతను బాధపడడు. మళ్ళీ ఇంకో ఆర్టికల్ రాస్తాడు. ఇంకోసారి పంపుతాడు. మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. అప్పుడు అతను ఒక విషయాన్ని గ్రహించగలుగుతాడు. కలలు అనేవి తక్షణ ఫలితాలు ఇవ్వవు. ఫలితాలు రావడం లేదు అని వాటిని వదిలేస్తే మన జీవితంలో సక్సెస్ సాధించలేము. ఎప్పుడో ఒకరోజు వాటి తలుపులు తెరుచుకుంటాయి అని తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. ఒకరోజు అతని కథ ఒక మ్యాగజైన్లో పబ్లిష్ అయినట్టు రమేష్కి ఒక మెయిల్ వస్తుంది. అతను ఆ మెయిల్ చూసి ఎంతగానో సంతోషిస్తాడు. కొద్ది కాలానికే అతను రాసిన ఒక బుక్ పబ్లిష్ అవుతుంది. నా కలలు నేను వదిలేశాను, కానీ అవి నన్ను వదలలేదు. నేను ఇవాళ ఇక్కడ నిలబడటమే దానికి సాక్ష్యం అని బుక్ లాంచ్ ఈవెంట్లో గర్వంగా చెబుతాడు. ఆ తర్వాత అతని జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మనమందరం చిన్నప్పుడు ఒక కలల పుస్తకం రాసుకునే ఉంటాం. దాన్ని మూసేసి మర్చిపోయాం అంతే. దాన్ని మళ్ళీ తెరవండి, మీ కలలను సాకారం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.